పచ్చదనం పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించడం ద్వారా గ్రీన్ కాకినాడ లక్ష్యాన్ని సాధించవచ్చని కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ పట్టణం 17వ వార్డు జగన్నాథపురం గాంధీ సెంటనరీ పాఠశాల కూడలి వద్ద జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రీన్ ఏపీ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ సెప్టెంబర్ నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని గ్రీన్ ఏపీ అటవీకరణ ద్వారా పచ్చదనాన్ని ప్రోత్సహించండి అనే థీమ్తో ప్రత్యేక కార్యక్రమాలు జిల్లా అంతటా సక్రమంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ ప్రస్తుతం ఎక్కడ చూసినా నేల, నీరు, గాలి కలుషితం అయిపోతున్నాయన్నారు. భవిష్యత్తు తరాలకు కలుషితం లేని వాతావరణాన్ని అందించాలంటే అందరూ పచ్చదనం పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలని ఆమె తెలిపారు. కాకినాడ పట్టణం ఎమ్మెల్యే వనమూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రీన్ కాకినాడ సాధనకు పట్టణ వాసులందరూ కృషి చేయాలన్నారు. ఈ వార్డ్ ప్రజలందరికీ కూడా నమస్కారం. మనం ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమానికి మనం అందరూ ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జనవరిలో డిజైన్ చేసి ప్రతి 3వ శనివారం అంటే ఇది ఒక అవగాహన దినోత్సవంగా అంటే మనం పెట్టుకొని ఎవ్రీ 3rd సాటర్డేని మనం అందరూ కూడా దీని గురించి ఒక్కరోజు కొంత సమయం కేటాయించి దీని యొక్క ఇంపార్టెన్స్ ని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. తెలుసు మనకు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు పొందిన ఎవరు కూడా మొక్కలు పాతలేదు. ఎవర్రా పాతారంటే అశోకుడు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మొక్కలు పాటించారు. ఈ రాష్ట్రంలో కూడా సందర్భంగా చేస్తున్నాం. పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమం ద్వారా ఆయన పేరు పెట్టాడు, పచ్చదనం పరిశుభ్రత, క్లీన్ అండ్ గ్రీన్. ఎవరు పెట్టలేదు, అంతలో ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఎవరు పెట్టలేదు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం పెట్టి ఆఫీసులు ఇక్కడ ఉన్నారు, ఆఫీసులు చాలా మంది తెలుసు. ఇదే ఆఫీస్ వెళ్ళి మీ ఆఫీస్ వస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆఫీసులు తనిఖీ పెట్టారు. అప్పుడు మేము కూడా వెళ్ళాం ఆఫీసులకి, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం. మున్సిపాలిటీకి వెళ్తే బూజులు గడిచి ఉండే అన్నీ. అది చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ అని పెట్టి ఆఫీసర్ని అందరినీ మీ ఆఫీసుల ముందు మీరు క్లీన్ చేయండి అని చెప్పి క్లీన్ చేపిస్తే క్లీన్ చేస్తూ బీరువాలు తెస్తే పుస్తకాలు చెదపడేసి ఉన్నాయి. అవునా కదండి? చెదలు పడేసి ఉన్నాయి. ఏంటి చెదలు పడేసి ఉన్నాయి? ఆ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం పెట్టకపోతే ఇవేళ్ళు చూడరు, అంతే కదా? ఇప్పుడంటే కంప్యూటర్స్ వచ్చినాయి, కంప్యూటర్లో లోడ్ చేస్తున్నారు అన్ని. కంప్యూటర్ బటన్ నొక్కగానే మీ సెల్ ఫోన్ ఎలా నొక్కగానే పేర్లు గీర్లు అన్నీ వచ్చేస్తున్నాయి. జిల్లాలో వచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పద్మశ్రీ గారికి అండ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ వీరపాండ్యన్ సార్కి, వచ్చేసిన మీడియా వారికి, జనానికి అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన థీమ్ మనందరికీ తెలిసిందే, మొక్కలు పెంచడం. అనేవి కాకినాడలో మీ అందరికీ తెలిసిందే. మిగతా ఊర్లతో పోలిస్తే కొంచెం పచ్చగా, కొంచెం రకరకాల చెట్లు వేసుకున్న అలవాటు కూడా ఉంది. అండ్ నేను మిగతా జిల్లాలో చూడడంతో పోలిస్తే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా పెరటి చెట్లు పెంచుకోవడం ఇవంతా ఆల్రెడీ తెలిసిన